నమస్తే, వెల్కమ్ టు లియో. హఠాత్తుగా జగన్ ప్రెస్ మీట్కి కారణం ఏంటి? ఎక్కడా శవాలు దొరకలేదనా, లేదా మొత్తానికి పార్టీని ఏం చేయాలని చెప్పే ఆలోచన? అయితే అతి తొందరలో కాంగ్రెస్లో విలీనమా, లేదా పూర్తిగా పార్టీ భూస్థాపితమా? అయితే నిన్న ప్రెస్ మీట్కి కారణాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, హఠాత్తుగా జగన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఒక నిజంగా కొంత వింతగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రెస్ మీట్ పెడతాడు అంటే మనకు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాలి, లేదా ఎక్కడైనా సరే శవాలు దొరకడం కానీ జరగాలి. కానీ ఇలాంటిది ఏదీ లేని టైంలో జగన్ ప్రెస్ మీట్కి అర్థం ఏంటి? అతి తొందరలో కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాడా, లేదా పార్టీని భూస్థాపితం చేయబోతున్నాడా? ఎందుకంటే పార్టీలో మెంబర్స్ కూడా ఎవరు ఉండడం లేదు. ఎందుకంటే తనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా కూడా డౌటే. ఎందుకు అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అంటే ఆ 10 మందితో రావాలి. కానీ 10 మందిలో ఎంతమంది ఉన్నారో తెలియదు అని చెప్పి ఒక అనుమానాలు అయితే ఏపీ ప్రజల్లో ఉన్నాయి. నిజంగా నిన్న ప్రెస్ మీట్ పెడతానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మనం చూస్తే ఏం మాట్లాడాలో ఏంటో కూడా ఆయనకు అర్థమైన పరిస్థితి కనపడడం లేదు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన 5 నెలలు అయినా కూడా, అంటే కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే చాలా అభివృద్ధి కనపడుతుంది. సో రేపు ఆయన పొజిషన్ ఏంటి? రేపు పొద్దున పార్టీని ఎలా నడపాలి? సో ఉన్న వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఈ 11 మందిలో కూడా కొంతమంది వెళ్ళిపోయారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, ఎంపీలు కూడా చేజారిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే రేపు పార్టీ పరిస్థితి ఏంటి? మనం చూసాం మొన్నటి వరకు ఎక్కడైనా ఇన్ఛార్జ్ అనేది పార్లమెంటరీ అధ్యక్షులు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. ఇక్కడ 3 పార్లమెంట్లకి 4 పార్లమెంట్లకి కలిపి ఒక్కొక్కరిని వేసేసేయటం జరిగింది. అంటే వాళ్ళకి ఇన్ఛార్జీలు కూడా లేకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే మనం చూసాం ఇప్పుడు ఇచ్చిన ఒక 5-6 మందిలో కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి, ఆయన సామాజిక వర్గానికే ఇచ్చుకున్నాడు. అంటే ఉన్న వాళ్ళు కూడా ఇంకొంతమంది వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా వేరే బీసీలు కానీ ఇంకా ఎవరు లేకపోవటం ఒకటి. దానిలో కూడా అందరూ అంటే ఇప్పుడు సేమ్ అదే కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా పార్టీల్లో మారిపోయారు కూడా. ఇప్పుడు బాలినేని గారు కానీ వీళ్ళందరినీ చూసాం కదా, వాళ్ళు కూడా మారిపోయారు అందరూ. సరే ఆ పరిస్థితి చూస్తే అగమగోచరంగానే అనిపిస్తుంది. ఇంకా రోజు అలాంటి వాళ్ళని పెట్టుకుందాము అని అనుకుంటే ఆల్రెడీ వాళ్ళ మీద చాలా రకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. రేపొద్దున ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద ఉన్నాయి. వీళ్ళందరూ ఎన్ని కేసుల్లో ఇరుక్కుంటారో తెలియదు. జగన్ గారి మీద కూడా ఇప్పుడు ఈడీ కేసులు అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ తిరగతోడుతారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు కూడా వాళ్ళు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎన్ని రోజులు కేసులని అలా మభ్య పెట్టడానికి వీల్లేదు కదా. సో సామాన్య ప్రజలకైతే ఒక రూలు, ఆయనకు ఒక రూలు చెల్లదు కదా. సరే ఎప్పటికో టైం అయితే ఇప్పటికే చాలా వేస్ట్ అయింది. ఆయన విషయంలో అయితే సరైన గ్యాప్ అనేది చాలా వచ్చింది. అంటే మనం అది ఏ రకంగా చూసినా కూడా అండి అది మంచి పద్ధతి కాదు. ఒక సీఎంగా ఉన్న వ్యక్తికి, ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి మళ్ళీ ఆయన సీఎంగా చేయటం అనేది ఏపీ ప్రజల దురదృష్టం కిందనే ఆలోచించాలి. 5 సంవత్సరాలు వాళ్ళకి దురదృష్టంగానే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మనం చూసాం అన్ని స్కాముల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఒక సీఎం చేస్తే 5 సంవత్సరాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. ఒక కంపెనీలు లేవు, వచ్చే ఇన్వెస్టర్లు భయపడిపోయారు. ఉన్న కంపెనీలు వాళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని అనుకున్నారు. గంజాయి మయం అయిపోయింది మొత్తం. డ్రగ్స్, లిక్కరు, ఇంకా లిక్కర్ అంతా కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళే కానివ్వండి, మహిళలకి గౌరవంగా బతకటం కానివ్వండి, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాకు అన్యాయం జరిగింది అని గొంతెత్తి చాటితే వాళ్ళని అరెస్ట్ చేయటం కానివ్వండి, అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు కదా. ఇవన్నీ ఆయనకి నేనున్న 5 ఏళ్లలో నేనేం చేశాను, 5 నెలల్లో ఏం జరిగింది అనేది బేరీజ్ చేసుకుంటాడు. 5 ఏళ్ళకి 5 నెలలకి తేడా ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. సో అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉన్న చెత్తకు కూడా డబ్బులు వసూలు చేశారు. సో అన్నీ ఈ రకంగా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆయనకే డిఫరెన్స్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంకా నా రాజకీయ భవిష్యత్తు ఏంటనే భయం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కదా. సో రేపొద్దున పార్టీ ఆయనకి ఏంటంటే రేపొద్దున కేసుల్లో జైలుకి వెళ్ళిన పరిస్థితి వస్తే సో ఆ పార్టీ ఎవరిలో కలపాలి? సో బీజేపీయా కాంగ్రెస్ అనేది కూడా ఒక ఇది ఉంటుంది. సో కాంగ్రెస్ ఒకవేళ కలుపుకుంది అని అనుకుందాం, రేపొద్దున వాళ్ళు పెట్టిన కేసులే కదా ఈయన మీద 43,000 కోట్లు, అది విత్డ్రా అవుతారా? వాళ్ళు అవరు కదా, అది ప్రజలందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళ మీద మరక పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. సరే 5 ఏళ్ళు చేసిన అరాచకాన్ని బీజేపీ ప్రోత్సహించినట్టే అవుతుంది మళ్ళా వాళ్ళు తీసుకుంటే. సో ఏ పార్టీ కూడా ముందుకు వస్తుంది ఆయన తీసుకుంటారనేది అయితే ఉండదు. ఇంకోటి కాంగ్రెస్లో షర్మిల గారు ఉన్నారు. ఆ షర్మిల గారు రేపు పొద్దున వాళ్ళ అన్నని స్వాగతిస్తారా అంటే అది కూడా అక్కడ కనపడటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికీ ఉన్న డిఫరెన్సెస్ మూలాన ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్తే
ఆవిడ ఆ పార్టీ నుంచి బయట వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ అనేది ఒకటి బేరీజ్ వేసుకుంటారు. కాంగ్రెస్ కూడా నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తుందని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో ఉన్న అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే. కావాలంటే వాళ్ళే కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోతారు కదా. కాంగ్రెస్ బలము ఉంది ఏపీలో అనుకున్నప్పుడు వాళ్ళే కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళాలంటే కాంగ్రెస్కి వెళ్తారు. ఆల్రెడీ కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయారు, ఆల్రెడీ కొంతమంది జనసేన పార్టీకి వెళ్ళిపోయారు, కొంతమంది టీడీపీకి వచ్చేసేసారు. ఇంకా మొత్తం డివైడ్ అయిపోతుంది. అట్లాగే పార్టీ నిర్వీర్యం అయిపోయేది అయితే కూడా కన్ఫర్మ్గా అనిపిస్తుంది. అయితే నిన్న మనం చూసిన ప్రెస్ మీట్లో ప్రతిదీ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అసలు ఎందుకో ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు అంత కోపం పడడం కానీ. గత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి హావభావాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఒక 4సారి 5సారి చూస్తున్నాం. ఏదైతే అంతకుముందు ఒక్కొక్కరిని పిలిచి నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి అనడం కానీ. సో ఇవన్నీ కూడా ఎందుకో మధ్యస్థిమితం భ్రమించిందా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాట మనం అంటున్నట్టు కదా, షర్మిల గారే డైరెక్ట్గా అన్నారు మా అన్నకి మధ్యస్థిమితం భ్రమించిందేమో అని చెప్పేసి. నిజంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అనుకోవచ్చు? షర్మిల గారు ఇంకా చాలా అన్నారు కదా, అద్దంలో ఆయన ముఖం ఆయన అద్దంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారే కనపడతారు. ఆయన ఏం మాట్లాడినా దానికి చంద్రబాబు నాయుడు గారే. ఆయన మతి భ్రమించింది, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియదు, ఆయన చూస్తే కానీ ఆయన చదవలేడు, మక్కి మక్కి చూసి చెప్పాలి డైలాగ్స్, ఆయన పరిస్థితి అదే అని చెప్పి మొత్తం ఆయనకున్నది ఏంటి అనేది మొత్తం ఆవిడే చెప్పారు. సో ఆయన స్కాములు చేయటమే కానీ 5 ఏళ్ళు నువ్వు ఎలా దోచుకున్నావు అనేది కూడా షర్మిల గారే చెప్పారు. సో ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియంది ఏముంది, నువ్వు ఏ రకంగా దోచింది, ఏ రకంగా నువ్వు ప్రజల్ని మభ్యపెట్టింది, నువ్వు ఇస్తానన్నది ఇవ్వలేదనేదే కానివ్వండి, అంటే నవరత్నాల్లో నువ్వేం ఫిల్ఫిల్ చేయలేదు, అన్నీ కొరవగానే చేసావు అనేదే కానివ్వండి. ఇంకా ఆయన వెటకారపు మాటలు మాట్లాడాడు ఈ మధ్య, నీకు 15,000 నీకు 15,000. ఆ 15,000 ఆయనకే వర్తిస్తుంది కదా. ఆయన ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని చెప్పిన వ్యక్తి అతను. అది భారతీ గారు కూడా ప్రచారాల్లో చెప్పారు, అన్నం వస్తే మీకు బిడ్డకి 15,000 ఇస్తారని చెప్పారు. సో అది ఆయనకే వర్తిస్తుంది కదా. నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా అక్కడ. సో ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇంకా బయట వచ్చి కూడా చెప్తున్నారు. నువ్వు ఎంత వెటకారం చేసినా ఏం చేసినా ప్రజలకైతే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మొత్తానికి డీలా పడిపోయినట్టే కనపడుతుంది. నేను అటు ప్రెస్ మీట్ చూస్తే ఆయన మాట్లాడే మాటలకు కానివ్వండి, నిన్న ప్రెస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కే కానివ్వండి, ఆయన చెప్పే సమాధానమే కానివ్వండి, అంత ఉత్సాహంగా కానివ్వండి ఆయన నిరుత్సాహపడిపోయినట్టే కనపడుతుంది. అయితే గతంలో చూసుకుంటే రోడ్లకు సంబంధించి కూడా ఏదైతే టీడీపీ చాలా తక్కువ ఖర్చు పెట్టింది, వైసీపీ ఎక్కువ ఖర్చు పెట్టింది అని చెప్పేసి పూర్తి లెక్కలతో పాటు చూపించారు. కానీ ఆ లెక్కల్లో కూడా ఎక్కువ శాతం ఖర్చు పెట్టింది వైసీపీ అని వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా ఉంది. సో ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ రోడ్లు బాగున్నాయని చెప్పేసి అంటే ప్రజలే చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ఒక రోడ్ల దుస్థితిని సంబంధించి ఫోటోలు వీడియోస్ తీసుకొచ్చి పెట్టారు. సో దీంట్లో కూడా చాలా పెద్ద అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళే ఒప్పేసుకున్నట్టు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా కనపడుతుంది. ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టామని అన్నారు, సరే ఓకే మీరే ఎక్కువ ఖర్చు పెట్టుండొచ్చు, తెలుగుదేశం కన్నా ఖర్చు పెట్టారు, కానీ అక్కడ కనపడాలి కదా. సో రోడ్లు వేస్తుంటే వ్యవస్థ వాళ్ళు మొత్తం ప్రజలకు కనపడుతుంది, నువ్వు చేసిన మంచి పని ఏంటనేది ప్రజలకు కనపడేది. రోడ్లు అంటే దాచిపెట్టేది ఏం కాదు, మూసిపెట్టేది ఏం కాదు కదా. రోడ్డు అనేది అందరూ ప్రజలంతా చూస్తారు. సో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్లు వేసావు, ఏం చేసావు అనేది అయితే ప్రజలు తెలుస్తుంది కదా. నువ్వు అంటే ఆ తెచ్చిన డబ్బు అంతా మేము ఏ రకంగా పంచుకున్నామని చెప్తే వింటారేమో ప్రజలు. నువ్వు ఏ రకంగా పంచుకున్నావు, ఎవరెవరు ఎంతంత తిన్నారు అది చెప్పండి. అంతేగాని నువ్వు రోడ్లు వేసాను నేను అభివృద్ధి చేశాను అనంటే తెలీదా, ఎవరికి తెలియదా? నువ్వు డేటు ఏ రోజు ఎక్కడ రోడ్లు బాగోలేదనేది ప్రజల దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. రోజు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్లో కానీ మనం ఫోటోలు చూస్తూనే ఉన్నాం. ఏ రోడ్డు ఎక్కడ డ్యామేజ్లు అయినాయి, ఎంత లోతు దిగిపోయినాయి, ఎంత లోతు వెహికల్స్ డ్యామేజ్లు అయ్యాయి, ఎన్ని పడిపోయాయి లారీలన్నీ, అంటే లోడ్స్ తీసుకెళ్లే లారీలు పడిపోవటం కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. డే టు డే ఏ రోడ్లు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్లు జరిగాయి అనేది మొత్తం తెలుసు ప్రజలకి. సో అలాంటప్పుడు నేను ఖర్చు పెట్టానని చెప్తే ఖర్చు పెట్టడం ఎక్కడ, నువ్వు ఎంత పంచుకున్నావు అనేది చెప్పాలి ఇప్పుడు లెక్కలు. సో ఇప్పుడు ఈ 5 నెలల్లో ఈ రోడ్లు ఎంత బాగా వేశారనేది ప్రజలే చెప్తున్నారు. సో 2 ఫోటోలు చూపిస్తున్నారు కదా. ఇప్పుడు 2 చోట్ల మనం పేపర్లలో చూసినా, ఇన్స్టాల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా గతంలో ఇట్లా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది రోడ్లు
రోడ్లు బాగుపడ్డాయి అనేది మనం పిక్చర్స్ చూస్తున్నాం కదా. సో దాన్ని చూసైనా మాట్లాడాలి కదా. నువ్వు తీసుకున్న డబ్బులు ఎవరు పంచుకున్నారు, ఎవరు తీసుకున్నారు, సో అవి లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది. నువ్వు తెచ్చిన ఆ సొమ్ములన్నీ ఏం చేసావు అది చెప్పాల్సిన అవసరం ఉంది. నీ నోటితో నువ్వే దొంగనే వాళ్ళు ఎప్పటికైనా బయటపడతారన్నట్టు ఆయన నోటితో ఆయనే నిజాలు చెప్పాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా నిన్నటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయితే కనిపిస్తుంది. సో భవిష్యత్తులో పార్టీ ఉంటుందా ఊడుతుందా అంటే కాలమే నిర్ణయించాలి. మరి చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.